హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు రీడింగ్లో చూస్తామండి. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి, క్లెయిమ్ చేసుకోండి మీరందరూ, ఓకేనా. ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు టాపిక్లో చూస్తాం. ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు చూస్తాం. ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇక్కడ మీ ఫీలింగ్స్ ఉంటుంది. మీ పర్సన్ ఫీలింగ్స్. కార్డ్స్ ఫస్ట్ సెట్ చేసుకుందాం. అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? టెన్ ఆఫ్ పెంటికల్స్, Strength, the Chariot, Page of Swords, Seven of Cups, the Emperor and Nine of Pentacles, Five of Swords, Seven of Swords, Death, the Empress. మీ సైడ్స్ కార్డ్ అయితే చాలా బాగున్నాయండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ అన్నమాట. ఇక్కడ మీ లైఫ్లో ఎవరో పర్సన్ అయితే వస్తున్నారండి. ఓకే, వీరు మీ పాస్ట్ పర్సన్ లాగా చూపిస్తుందండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ప్రకారం మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ లాగా చూపిస్తుంది. తను మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్. అండ్ కొంతమందికి మాత్రం ఈ పర్సన్ మీతో మ్యారేజ్కి రావాలి, మీతో మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి. మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అని చెప్పొచ్చు, మీ సోల్ కనెక్షన్ అనమాట వారు. ఓకే, వారు మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అండ్ మంచి రిచ్ పర్సన్ కూడా ఉంటారండి. మనీ ఫ్లో బాగున్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఈ పర్సన్ మీకు తెలిసిన పర్సన్ ఇలాగా చూపిస్తుందండి. ఓకే, ఆ పర్సన్తోనే మీకు మ్యారేజ్ కుదరడం కానీ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం, మళ్ళీ వారితో రీయూనియన్ అయ్యేటట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ పర్సన్ లైఫ్లో ఏదో రీయూనియన్ లాంటిది చూపిస్తుందండి. తన లైఫ్లో ఒక పర్సన్ రావడం వారితోనే తనకి రీయూనియన్ అవుతుందన్నమాట. కొంతమంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ వారి ఫ్యామిలీతో చాలా దూరంగా ఉన్నారు. అంటే వారి ఫ్యామిలీతోనే తను ఉండాలి అనే విధంగా వారితోనే తను రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నట్టుగా మెసేజ్ అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ వారి జీవితంలో మీరు అవసరం లేదు అనే విధంగా ఇక్కడ మెసేజ్ ఉందండి. తన చుట్టూ బౌండరీస్ అనేది గీసుకొని ఉంటున్నారనమాట. అంటే ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలి అని తను ఆలోచిస్తున్నారండి. మిమ్మల్ని దూరం పెట్టాలి అని తను ఆలోచిస్తున్నారనమాట. తన చుట్టూ ఒక బౌండరీస్ అనేది తను గీసుకొని ఉంటున్నారండి. అండ్ చాలా ఆలోచిస్తున్నారు. మీ గురించి ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. అంటే మీతో రీయూనియన్ చేయాలి అని తను ఆలోచించడం లేదండి. మిమ్మల్ని ఏ విధంగా ఇగ్నోర్ చేయాలి,
అండ్ తనకి ఏదో ఆఫర్ లాంటిది తన జీవితంలో వచ్చిందనమాట. దాని గురించి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వారితో తను రీయూనియన్ కోరుకుంటున్నారనమాట. సో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్కి ఏదో చిన్న ఆఫర్ లాంటిది వచ్చిందనమాట. ఆఫర్ లాంటిది అంటే వారి పాస్ట్ పర్సన్ దగ్గర నుంచి తనకి ఏదో ఆఫర్ లాంటిది రావడం అయితే జరిగింది. దాని వలన తను మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలి అని కూడా తను ఎదురు చూస్తూ ఉన్నారనమాట. వారి లైఫ్లో ఏదో మనీకి సంబంధించింది ఏదో గుడ్ న్యూస్ ఉండడం కానీ వారి పాస్ట్ పర్సన్ వారి లైఫ్లోకి రావడం అయితే జరిగిందండి. వారితోనే తను రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్కి మీకు గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, కావాలనే తను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇక్కడ మనీ రిలేటెడ్ ఏదో ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో మనీ అనేది ఆశించి ఉన్నారు. కానీ ఈ పర్సన్ బిహేవియర్కి తన ప్రవర్తన మీద మీకు నమ్మకం లేక మీరు ఒకసారి హెల్ప్ చేశారు, ఇంకొకసారి కూడా హెల్ప్ చేయడానికి మీరు సిద్ధంగా లేరనమాట. దాని వలన ఈ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరో రావడం వలన వారి మీద తను ఫోకస్ చేస్తున్నారనమాట. ఓకే, అంటే ఈ పర్సన్ని దేవుడే పంపించాడు అనే విధంగా తను ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అండ్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారనమాట. అండ్ వారికి వారి పాస్ట్ పర్సన్తో ఏదో రీయూనియన్ చూపిస్తుందండి వారి జీవితంలో. అండ్ తనకి ఏదో క్లారిటీ అయితే వచ్చేసింది అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. మీ కనెక్షన్ గురించి తను ఓవర్ థింకింగ్లో ఉండొచ్చు, కొంచెం తనకు క్లారిటీ వచ్చేసింది అనే విధంగా ఉన్నారు. తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారండి. తను అనుకున్న విధంగా తనకి అన్ని అబండెన్స్ అనేది తన జీవితంలో ఉందన్నమాట. చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇన్మెచ్యూర్ తనం అనేది మీ పర్సన్లో ఉందండి. ఓకే, తనకి ఫ్యాషన్ ఉంటుంది అండ్ ఇన్మెచ్యూర్ తనం ఉంటుందన్నమాట. దాని వలనే ఈ పర్సన్ ప్రతి విషయంలో బోల్తా పడతా ఉంటారనమాట. అంటే ఈ పర్సన్ ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, కానీ ఆపోజిట్ పర్సన్ మామూలుగా ఉండేసరికి తన మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవడం కానీ తను అనుకున్న విధంగా ఉండకపోయేసరికి వారితో రిలేషన్ కట్ చేసుకుంటారనమాట. అలాంటిది ఇన్మెచ్యూర్ తనం ఉంటుంది అండ్ ఫ్యాషన్ ఉంటుంది అండ్ చైల్డిష్ బిహేవియర్ అంటారు కదా, సో అలాంటిది అనమాట. చాలా కంగారుగానే డెసిషన్ తీసుకోవాలి, దాని వలన సక్సెస్ రాకపోతే మళ్ళీ బోల్తా పడిపోవడము, మళ్ళీ బాధపడడం అలాంటిది అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్కి వారి పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అయితే అవుతుందండి తప్పకుండా. వారి లైఫ్లో వారు హ్యాపీగానే ఉన్నారు అండ్ వారి జీవితంలో ఏదైతే లేదో దాని గురించి తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ వారి లైఫ్లో ఎవరో పాస్ట్ పర్సన్ రావడం అయితే జరిగిందండి. ఓకే, మీరు కాకుండా ఈ పర్సన్కి వారి పాస్ట్ పర్సన్ కూడా ఉండొచ్చు. మీకంటే ముందే తనకి లవ్ బ్రేకప్ లాంటిది కూడా అయి ఉండొచ్చు. సో ఆ పర్సన్తోనే మళ్ళీ తను రీయూనియన్ అవుతుందన్నమాట తన లైఫ్లో. వారు తన జీవితంలో ఉన్నట్టుగా కూడా ఈ పర్సన్ మేనిఫెస్టింగ్ చేస్తున్నారు అండ్ వారిని మ్యారేజ్ కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందండి. అండ్ మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ కూడా ఉండొచ్చు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. కానీ ఈ పర్సన్కి మళ్ళీ ఇక్కడ మనీ రిలేటెడ్ ఏదో లాస్ అనేది జరుగుతుంది. అండ్ కొంతమందికి తను ఇప్పుడు ఇక్కడ దాకా చాలా హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ నుంచి ప్రతి కార్డ్ లాస్ ఉంది. అంటే ఈ పర్సన్ వేరే వారితో తను రీయూనియన్ అయినా సరే హ్యాపీగా ఉండలేరండి, మళ్ళీ మోసపోవడం చూపిస్తుంది అనమాట. నేను ఇందాకే చెప్పాను, తనలో చైల్డిష్ బిహేవియర్ ఉంటుంది అండ్ ఫ్యాషన్ ఉంటుంది, అట్రాక్షన్తో వెళ్ళిపోతారు, వెనక ముందు ఆలోచించారనమాట. అలాంటి దాని వల్లనే తను ప్రతిసారి బోల్తా పడతా ఉంటారనమాట. ఇక్కడ ఒక పర్సన్ తనకి ఏదో చిన్న ఆఫర్ తీసుకొని వచ్చాను, వారు ఆఫర్ ఇవ్వగానే వారితో ఇక్కడ ప్రపోజ్ కూడా చేసేస్తున్నారనమాట. ఫ్యాషన్ ఉంది వారి మీద. ఈ పర్సన్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వారిని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు అండ్ చాలా హ్యాపీగా ఉంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ లాస్ అనమాట. అంటే తను నమ్మిన వ్యక్తి తనకి ఏదో విషయంలో మోసం చేయడం జరుగుతుంది. కొంతమందికి మనీ రిలేటెడ్గా అండ్ కొంతమంది తను ఏ పర్సన్తో అయితే క్లోజ్గా మూవ్ అవుతున్నారో ఆ పర్సనే తనని ఏదో విషయంలో చాలా హార్ట్ బ్రేక్ చేయడం కానీ నమ్మక ద్రోహం చేయడం అయితే జరుగుతుంది. దాని వలన ఈ పర్సన్ మళ్ళీ జగిల్ అవుతున్నారనమాట. ఇప్పుడు ఏం చేయాలి? తన ప్రవర్తన వల్లనే ఇటు మిమ్మల్ని కోల్పోతున్నారు అండ్ ఆ పర్సన్ కూడా కోల్పోతున్నారనమాట. కాబట్టి తను జగిల్ అవుతున్నారు. ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. తన ప్రవర్తన ఎలా ఉందంటే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అంటారు కదా, సో అలాంటి ప్రవర్తన అండి ఈ పర్సన్ది. ఓకే, మీకు రెసిడెంట్ అయితే తీసుకోండి, లేకపోతే లేదు. సో అలాంటిదన్నమాట. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉండొచ్చండి. ఇక్కడ తను చాలా మోసపోయారనమాట. కాబట్టి ఇంకా వారు వద్దు, ఇంకా వారితో రిలేషన్ ఎండ్ అయిపోయింది అనే విధంగా అనమాట. సో ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, మీతో మిమ్మల్ని కలుసుకోవాలి అండ్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్
మీరు ఇద్దరు ఒకటే ఆఫీస్లో వర్క్ కూడా చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు అండి. ఓకే, అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీకు ఏదో మనీ ఫ్లో చాలా బాగుంది అండ్ ట్రెడిషనల్గా మ్యారేజ్ జరగడం చూపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉన్నారండి మీరు. మీకు మనీ ఫ్లో బాగుంది, మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడము, రిచ్ పర్సన్ అనమాట. సో వారితోనే మీకు మ్యారేజ్ అనేది చూపిస్తుంది. కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చెప్పాను కదా, తను లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయాలి, మీ దగ్గరికి రావాలి, తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని. లాస్ట్లో మనకు 2 కార్డ్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ మీకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మీరు మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడం జరుగుతుందండి. అండ్ మీరు డే టు డే చాలా స్ట్రెంగ్త్ అవుతున్నారండి, చాలా ధైర్యంగా ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో సక్సెస్ అనేది మీరు పొందుతారండి. అండ్ ఇప్పుడు మీ ముందు కూడా ఆప్షన్స్ అయితే ఉండొచ్చండి. మీ పర్సన్ కాక మీకు వేరే మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి అని చెప్పాను కదా. సో దాని వలన మీ ముందు కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. దాని వలన మీరు స్ట్రెంగ్త్ అవుతున్నారనమాట. ఓకే, నా ముందు కూడా ఆప్షన్స్ ఉన్నాయి అనే విధంగా మీరు స్ట్రెంగ్త్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ని మీరు గమనిస్తూ ఉన్నారనమాట. అండ్ ఒక పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తున్నారండి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసి మీ దగ్గరికి వస్తున్నారనమాట. తను మీరు ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారండి, చాలా హ్యాపీగా ఉన్నారు, మీకు మనీ ఫ్లో చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు రీసెంట్గా మీ పర్సన్తో గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట, రీసెంట్ నుంచి మీకు. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి పారిపోవాలనుకున్నారనమాట. దాని వలన మీరు ఈ రిలేషన్ని మీరు ఎండ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ వలన మీరు చాలా దెబ్బతిని ఉన్నారండి. అంటే ఈ పర్సన్ వలన పడి లేచి ఇప్పుడిప్పుడే మీరు స్ట్రెంగ్త్ అవుతున్నారనమాట, సెల్ఫ్ లవ్లో ఉన్నారండి. వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట. ఇక్కడ కార్డ్స్ అవే వస్తున్నాయి, మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు. ఇంకా ఈ పర్సన్ని చేసేయడం లేదు, తనని మీరు దూరం నుంచి స్పై చేస్తున్నారు కానీ తనని చేసేయడం లేదు. మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉన్నారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ కంటికి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో అయితే కనిపిస్తున్నారండి. మీ లైఫ్లో అబండెన్స్ ఉంది, గ్రోత్ ఉంది, మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు, మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మనీ ఫ్లో చాలా బాగుంది, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు అని ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఒక ఎంపరర్ లెవెల్లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్తో ఇంకా రిలేషన్ ఏం చేసుకోవాలనుకుంటున్నారు, కొంచెం బాధపడుతున్నారనమాట. మానసికంగా కొంచెం బాధ అనేది పడుతున్నారు, యాంగ్జైటీ అయిపోవడం అనమాట, బాగా ఆలోచనలు రావడము. మీరు మంచి చేసి ఉంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుందండి. కొంచెం టైం పట్టినా సరే మీకు మంచి జరుగుతుందనమాట. ఒక స్టార్ లాగా ఉండబోతున్నారండి, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం. ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఈ పర్సన్ ఎనర్జీస్ ఆల్ టైడ్ అప్. తను చాలా అలసిపోతున్నారండి, తన జీవితంలో ఓవర్ థింకింగ్లో ఉన్నారు, మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, యాంగ్జైటీ వస్తుంది తనకి. అంటే తను అన్ని విషయాలలో లాస్ అయి ఉన్నారు కదా, దాని వలన తను యాంగ్జైటీ అనేది వస్తుందన్నమాట తనకి. అండ్ మీ ఎనర్జీస్, మీరు ఏంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్, అంటే మీరు ప్రతి ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట. కార్నకోపియా, అన్ని విధాలుగా సమృద్ధి మీకు రాబోతుంది. అండ్ మీ మనసులో ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారండి మీరు. అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఈ కనెక్షన్ గురించి? ఏంజల్స్ గైడెన్స్, మీకు మంచి సక్సెస్ వస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది అనమాట, చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో దాంట్లో మీరు తప్పకుండా సక్సెస్ అనేది సాధిస్తారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్తో మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది? ఈ పర్సన్తో పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ప్రజెంట్ కార్డ్కి క్లారిఫికేషన్ అండ్ ఫ్యూచర్ కార్డ్కి క్లారిఫికేషన్. పాస్ట్లో మీ ఎనర్జీలో మీరు ఉన్నారండి, కానీ ప్రజెంట్ టైంలో మీకు చాలా మందికి ఇక్కడ హార్ట్ బ్రేక్ అయితే చూపిస్తుంది. ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకపోవడము అండ్ థర్డ్ పర్సన్ మీదనే తను ఫోకస్ చేస్తున్నారు అనే విధంగా
ఉందన్నమాట. మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవడం వలన మీరు చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఏ 2 గంటలకో, 3 గంటలకో నిద్ర కూడా పోతున్నారనమాట. అసలు నిద్ర కూడా పోవడం లేదండి. ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారు. తను మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేస్తున్నారనమాట. చాలా బాధపడతా ఉన్నారు. ఫ్యూచర్‌కొచ్చేసరికి ఇంకా ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయి మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. సింగిల్ అయితే ఇంకా మీకు మ్యారేజ్ కూడా అవుతుందండి అదర్ పర్సన్‌తో. అండ్ చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.